ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనము ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసము మనం చూడబోతున్నాము. ఇక్కడ మనకి 4 ఆల్టర్నేటివ్స్ ఇచ్చారు. ఒకసారి చదువుతాను వినండి. 4 ఆల్టర్నేటివ్స్ ఆర్ సజెస్టెడ్ ఫర్ ఈచ్ క్వశ్చన్. చూస్ ద కరెక్ట్ ఆల్టర్నేటివ్. ఇక్కడ మనకి బ్లాంక్ ఇచ్చారు. బ్లాంక్కి 4 ఆల్టర్నేటివ్స్ ఇచ్చారు. అందులో ఏదో ఒకటి మనము కరెక్ట్ ఆన్సర్ ఉంటుంది, అది చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, దానికన్నా ముందు వీడియో స్టార్ట్ చేయడానికన్నా ముందు ఒకవేళ మీకు మా ఈ వీడియోస్ యూస్ఫుల్ అనుకుంటే, మా వీడియోస్లో మీకు కంటెంట్ మీకు కావాల్సిన విధంగా ఉంది అనుకుంటే ప్లీజ్ మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీరు ఇంకా ఏదైనా టాపిక్ పైన డిస్కషన్ మన ఛానల్ ద్వారా జరగాలని అనుకుంటే మీరు కమెంట్ బాక్స్లో రాయండి, చూద్దాము ఆ టాపిక్కి ప్రయారిటీ ఇవ్వడానికి. ఓకే ఫ్రెండ్స్, విల్ స్టార్ట్. సారీ, ఫస్ట్ క్వశ్చన్. ద ఫ్లాష్ ఆఫ్ ద టార్చ్ డాష్ ఏ కోబ్రా. అంటే అక్కడ ఒక కోబ్రా ఆల్రెడీ ఉంది. కోబ్రా అంటే అది పాము, తెలుసు కదా. కోబ్రా ఆల్రెడీ ఉంది అక్కడ. మనం ఒక టార్చ్కి ఫ్లాష్ వేస్తే ఏం జరుగుతుంది అని చూద్దాం మనం. ఎక్స్పోజ్డ్ అంటే ఏంటి అంటే బహిర్గతం చేయడము. ఆడ చూపెట్టడాన్ని బహిర్గతం అంటారు, దాన్ని ఎక్స్పోజ్డ్ అంటారు. నెక్స్ట్ డిస్ప్లేడ్ అంటే మనకు తెలుసు, చూపెట్టడం, అది కూడా. డిస్క్లోజ్డ్ అంటే ఉన్న ఫ్యాక్ట్స్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్పేదాన్ని డిస్క్లోజ్డ్ అంటారు. రివీల్డ్ అంటే ఏంటి అంటే ఇంతవరకు దాచిపెట్టి ఉండే అది ఇప్పుడు బయటపడింది అంటారు చూడండి, దాన్ని రివీల్డ్ అంటారు. ఇక్కడ చూడండి మనకేంటి, ఫ్లాష్ ఆఫ్ ద టార్చ్ యొక్క ఫ్లాష్ మనకి ఏం చేసింది, టార్చ్ లేక ముందుకు అది దాచుకొని ఉండే కోబ్రా మనకి కనిపించలేదు, కానీ ఒక్కసారి టార్చ్ పెట్టగానే అది కోబ్రా మనకి కనిపించింది. అంటే దాని మీనింగ్ ఏంటి, రివీల్ అయింది. ఇంతకు ముందుకు దాచుకొని ఉన్న పాము ఇప్పుడు మనకి కనిపిస్తుంది. సో రైట్ ఆన్సర్ మనకి రివీల్డ్ అనేది రాయాలి. ఇవన్నీ ఆన్సర్స్ కరెక్ట్ కాదు. ద ఫ్లాష్ ఆఫ్ ద టార్చ్ రివీల్డ్ ఏ కోబ్రా. ఆ టార్చ్ది లైట్ పడగానే మనకి అక్కడ దాచుకొని ఉన్న పాము కనిపించింది. రైట్. నెక్స్ట్, he dash himself a stick drink before making a statement to the police officer. ఈ హిమ్సెల్ఫ్ అంటే తనకి తానే. హీ డాష్ హిమ్సెల్ఫ్ స్టిక్ ఏ డ్రింక్ బిఫోర్ అంటున్నాడు. అంటే స్టిక్ డ్రింక్ అంటే ఏంటి అంటే ఒక ఆల్కహాల్ తీసుకుంటున్నాడు, తను ముందు తీసుకుంటున్నాడు. ఎప్పుడు పోలీస్ ఆఫీసర్ దగ్గర స్టేట్మెంట్ ఇవ్వడానికన్నా ముందు. త్రూ అంటే ఏంటి, పడేయడం. పోర్డ్ అంటే ఏంటి, మేబీ గ్లాస్లో పోయడం అలాంటిది. ఫిల్డ్ అంటే ఏంటి, ఒక గ్లాస్ను ఒక బాటిల్లో ఫిలప్ చేయడము. సిప్డ్ అంటే ఏంటి, తాగడము. చూడండి, పోలీస్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి స్టేట్మెంట్ ఇవ్వడానికన్నా ముందు ఇతను తాగుతున్నాడు, ఆల్కహాల్ని తాగుతున్నాడని మనం ఇక్కడ చెప్పాలి. ఎందుకు చెప్పాలి తాగుతున్నాడు అని అంటే, పడేసిండు అనుకోండి, పడేస్తే ప్రాబ్లం ఏంటి, ఆయనకి ఏమైనా బాడీలో చేంజ్ అవుతుందా, లేదంటే తన మాటలు చేంజ్ అవుతుందా, ఏం లేదు కదా. పోర్డ్కి ఫిల్డ్కి ఏం కాదు, తన బాడీకి హిమ్సెల్ఫ్ అంటున్నాడు చూడండి, తన బాడీకి జరిగేది ఏంటి, సిప్ చేస్తే తాగితే తన బాడీలో కొద్దిగా తాగిన వాళ్ళకి వేరే ఉంటుంది కదా నష, అలా ఉంటుంది వస్తుంది అన్నట్టు. సో ఇక్కడ మనం సిప్డ్ అని చెప్పాలి. హీ సిప్డ్ హిమ్సెల్ఫ్ ఎ స్టిఫ్ డ్రింక్ బిఫోర్ మేకింగ్ ఈ స్టేట్మెంట్ టు ద పోలీస్ ఆఫీసర్. రైట్. నెక్స్ట్ వన్. ఇట్ వాజ్ ఇస్ డాష్ లెడ్ హిమ్ టు పెన్యూరీ. పెన్యూరీ అంటే పోవర్టీ, అంటే పోరుగా అయిపోయినట్టు చూడండి, బీదరికం అంటారు చూడండి, అది. ఏదో ఇక్కడ జరిగింది, దానివల్ల అతనికి పేదరికం వచ్చింది అంటున్నాడు. సో ఇందులో మనము అది రిలేటెడ్ వర్డ్ ఏదో చూద్దాం మనం. ఫ్రేంబియన్స్ అంటే ఏంటి అంటే, ఫ్రేంబియన్స్ అంటే ఆడంబరం, చాలా ఆడంబరాలకు వెళ్తాడు అతను అంటారు కదా, అలాంటిది. ఆడంబరాలకు వెళ్ళడం వల్ల పోవర్టీ వస్తుందో చూద్దాం, ఇంకా రిలేటెడ్ ఏమేమి ఉన్నాయో. అరెగెన్సీ అంటే ఏంటంటే అహంకారం, నాకు నేనే గొప్ప అన్నట్టుగా అహంకారంతో ఉంటారు చూడండి, దాంతో పోవర్టీ వస్తుందా అంటే పూర్ అయిపోతారా చూద్దాం. ఎక్స్ట్రావేజన్స్ అంటే ఏంటంటే అన్నెసెసరీ ఖర్చులు పెట్టడం, వేస్ట్ ఎక్స్పెండిచర్ పెట్టడం ఎక్స్ట్రావేజన్స్ అంటారు. వేస్ట్ ఎక్స్పెన్సెస్ ఐ కెన్ సే ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ ఇంకా ఏముంది అంటే ఎంబిలియన్స్ అంటే ఉప్పొంగిపోతున్నాడు అంటారు చూడండి, ఉప్పొంగిపోతున్నాడు ఆనందంలో కానీ దేనిలో కానీ ఉప్పొంగిపోతున్నాడు, సంతోషంతో ఉప్పొంగుతుంది అంటారు కదా, అది. సో మనకి ఏమి చేస్తే పోవర్టీ వచ్చింది, అతను ఏం చేయడం వల్ల పోవర్టీ వచ్చింది అంటే ఇది కాదు,
ఇది కూడా కాదు. ఇది వేస్ట్ ఎక్స్పెండిచర్ పెట్టడం వల్లనే, అంటే మనం అవసరానికి కన్నా ఎక్కువ మనం ఎక్స్పెండిచర్ పెడితే మనకు ఆబ్వియస్లీ పావర్టీ వస్తుంది. అంటే పెన్యూరీ అంటే పావర్టీ, అంటే మనం పేదరికము అంటారు కదా, బీదర తత్వం అలాంటిది. నెక్స్ట్, గీత వాజ్ నోన్ టు బీ ఏ డాష్, సో నో బడీ ఎంట్రస్టెడ్ ఎనీ ఇంపార్టెంట్ వర్క్ టు హర్. ఇంట్రెస్టెడ్ అంటే ఆమెకి ఏం అప్పచెప్పట్లేరంట, ఏమి ఇంపార్టెంట్ వర్క్ని ఆమెకి అప్పచెప్పట్లేరు, అంటే ఇది చేయమని చెప్పట్లేదు, బిలీవ్ చేయట్లేదు. సో ఆమె జోకర్ అయితే చెప్పరా, కాదు. వర్కర్ అయితే ఆబ్వియస్లీ వర్కర్ అయితే వర్క్ ఇస్తారు, వర్క్ ఇవ్వట్లేదంటే ఆమె వర్కర్ కాదు. షాకర్ అంటే షాకర్ అంటే అర్థమైపోయింది అనుకుంటా మీకు, అతను షాక్ తిన్నాడు అంటారు చూడండి, అలాంటిది. ఇక్కడ మనకి షిర్కర్ అని ఉంది. సిర్కర్ అంటే మీనింగ్ ఏంటి అంటే సోమరితనం. మన తెలుగులో దీన్ని సోమరితనం అంటారు. సోమరితనం ఉన్న వాళ్ళకి ఏదైనా వర్క్ ఎవరైనా అప్పచెప్తారా, వాళ్ళ పైన ఏదైనా నమ్ముతారా, నమ్మరు కదా ఇంపార్టెంట్ వర్క్ కోసం. సో ఇది మీనింగ్ ఇక్కడ ఇది వస్తుంది. గీత వాజ్ నోన్ టు బి ఏ షిర్కర్, సో నో బడీ ఎంట్రస్టెడ్ ఎనీ ఇంపార్టెంట్ వర్క్ టు హర్. ఏ వర్క్నైనా ఆమెకి ఇంపార్టెంట్ వర్క్ని అప్పచెప్పడానికి ఎవరు ఇష్టపడరు, సోమరితనం ఉండడం వల్ల. అర్థమైంది కదా. నెక్స్ట్, he was caught red-handed and could not dash the charges. రెడ్ హ్యాండెడ్గా అతన్ని పట్టుకున్నాం, కాట్ అంటే పట్టుకోవడం, రెడ్ హ్యాండెడ్గా మనం పట్టుకున్నాము, కానీ అతను కుడ్ నాట్ డాష్ ద ఛార్జెస్, అంటే ఛార్జ్ అంటే ఈ కేసుని తను యాక్సెప్ట్ చేయట్లేదంట, కుడ్ నాట్ అంటున్నాడు. సో రెఫ్యూజ్, మనకి ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ అవ్వడానికి చాలా ఈజీ ఛాన్సెస్ ఉంటాయి చూడండి, ఇంత దగ్గరలో ఉన్నాయి వర్డ్స్. రెఫ్యూజ్, రిబూక్ అండ్ రివోక్. ఒక్కొక్క దాని మీనింగ్ నేను చెప్తాను చూడండి. రెఫ్యూజ్ అంటే ఏంటి అంటే, రెఫ్యూట్ అంటే ఏంటి అంటే ఖండించడం, నేను చెయ్యలేదు, కటాఖండిగా చెప్పేస్తున్నాడు, ఖండించడం. పెద్దగా ఉందా పెన్ను, కనిపించట్లేదు కదా, చిన్నగా రాస్తాను. ఖండించడం. చాలా రోజులైంది తెలుగు రాయక, కొద్దిగా రైటింగ్ కూడా బాగుంటుంది అండ్ స్పెల్లింగ్ కూడా చిన్న చిన్న మిస్టేక్స్ వస్తాయి, ప్లీజ్ డోంట్ మైండ్. రెఫ్యూట్ అంటే ఖండించడం, నేను చెయ్యలేదు, కటాఖండిగా నేను చేయలేదు అని చెప్పడాన్ని ఖండించడం అంటారు. రెఫ్యూజ్ అంటే తిరస్కరించడం, యాక్సెప్ట్ చేయకపోవడం, అంటే కొద్దిగా చిన్న డిఫరెన్స్ ఉంటుంది. తిరస్కరించేస్తున్నాను నేను చేయలేదు అనేసి. రిబూక్ అంటే ఏంటి అంటే క్రిటిసైజ్ చేయడం, తిట్టడము, చివాట్లు పెట్టడం అంటారు కదా, అలాంటిది, చివాట్లు. నెక్స్ట్, రివోక్ అంటే ఏంటి అంటే రద్దు చేయడం, లాని రివోక్ చేశారు, లేదంటే ఆ సిచ్యువేషన్ని రివోక్ చేశారంటారు కదా, అలాంటిది రద్దు చేయడం అంటారు. సో అతన్ని రెడ్ హ్యాండెడ్గా మనం పట్టుకున్నాము, బట్ అతను యాక్సెప్ట్ చేయట్లేదు ఆ ఛార్జ్ని, అంటే అతను ఖండిస్తున్నాడు, దీని మీనింగ్ ఇది. రెఫ్యూజ్ అని పెట్టకండి, ఎగ్జామ్లో కొద్దిగా చిన్న మిస్టేక్ వల్ల మీకు ఆన్సర్ రాంగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, ఎగ్జామ్లో క్లియర్గా చూడండి ఇక్కడ. నెక్స్ట్, ద స్టాట్యూ వాజ్ సో డాష్ దట్ పీపుల్ స్టేడ్ ఎట్ ఇట్ ఇన్ హారర్, అంటే భయంకరంగా ఉంది అంట. స్టాట్యూట్ అంటే మన స్టాచ్యూ అంటారు కదా, ఇందిరాగాంధీ స్టాచ్యూ, మహాత్మా గాంధీ స్టాచ్యూ అని, అలా స్టాచ్యూ, సారీ నేను రాంగ్ చెప్పాను. ద స్టాచ్యూ వాజ్ సో డాష్ దట్ పీపుల్ స్టేడ్ ఎట్ ఇట్ ఇన్ హారర్. స్టేడ్ అంటే భయపడడం, సో దాన్ని చూసి భయపడ్డారంట, ఆ స్టాచ్యూని చూసి. సో అది ఏంటో ఉన్నది మనం ఇక్కడ చూద్దాం. మనం ఇక్కడ చూడండి, గ్రోటెస్క్ అంటే ఏంటి అంటే వింతగా ఉందంట, వింతగా. నెక్స్ట్, ఎక్విసైట్ అంటే చాలా సున్నితంగా, చాలా అంటే మృదువుగా ఉంది అంట చూడండి, అలాంటిది, సున్నితంగా ఉంది అనేసి. నెక్స్ట్, బ్యూటిక్ అంటే బ్యూటీగా ఉంది అనేసి, అందంగా ఉంది అనేసి. నెక్స్ట్, క్యూంబర్సమ్ అంటే ఏంటి అంటే గజిబిజిగా, ఎట్లనో గజిబిజిగా ఉంది అంటాం కదా మనము, గజిబిజిగా ఉంది అనేసి. సో ఏముంటే మనం భయపడతాం దానికి, సున్నితంగా ఉంటే భయపడతామా, కాదు. అందంగా ఉంటే భయపడతామా, కాదు. గజిబిజిగా ఉంటే భయపడతామా, కాదు. వింతగా ఉంది, ఏంటో తేడాగా వింతగా కనిపించింది, సో అప్పుడు మనము భయపడ్డామని దానికి చెప్తున్నారు. క్లియర్ కదా.
నెక్స్ట్ unhappy about the treatment meted out to her, శాంతి డాష్ డిమాండెడ్ జస్టిస్. సో ఆమెకి జరిగిన ట్రీట్మెంట్ ద్వారా ఆమె అన్హ్యాపీగా ఉంది. దానికి శాంతి జస్టిస్ కోసం అంటే శాంతి డిమాండ్ చేస్తుంది జస్టిస్ కోసం. సో ఇక్కడ వర్డ్స్ ఉన్నాయి, కొద్దిగా టఫ్గానే ఉన్నాయి వర్డ్స్, బట్ మనం జాగ్రత్తగా వినాలి. చూడండి, సమ్ స్పేషియస్, ఇది ఎలా చదువుతారండి, ఇది పోతుంది మనకి, సరే చదువుతాను. ఇది ఏంటి అంటే దీని మీనింగ్ విలాసవంతంగా, అంటే విలాసవంతంగా ఉంది అని చెప్తున్నారు. స్పేషియస్లీ ఇది రాంగ్ వస్తుంది, ఒకసారి చూద్దాం మనము దీని ప్రొనౌన్సియేషన్ తర్వాత. ఇది విలాసవంతంగా అని దీని మీనింగ్. ఇంకా ఇదేంటి అంటే వొరాషియస్లీ అంటే ఏంటి అంటే ఆతృతగా చేస్తారు పని అంటారు కదా, తొందరగా అంటారు చూడండి. ఆతృత, నాకు తెలుగు రాయడం రావట్లేదు, సారీ. ఆతృతగా అంటారు కదా అది. ఇదేంటి అంటే స్పామోడికలీ అంటే ఏంటి అంటే ఎక్స్పెన్సివ్, ఇంప్రెసివ్గా ఉంది కానీ ఎక్స్పెన్సివ్, అంటే చూడడానికి బాగుంది కానీ చాలా కాస్ట్లీ అంటారు చూడండి, అది ఎక్స్పెన్సివ్ అండ్ ఇంప్రెసివ్గా ఉంది, ఎక్స్పెన్సివ్గా కూడా ఉంది అది. నెక్స్ట్ వచ్చేసి ఒక్కిఫేరియస్లీ అంటే ఆర్భాటంగా అంటారు కదా, ఆర్భాటంగా. సో ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటి అంటే తను అన్హ్యాపీ అబౌట్ ద ట్రీట్మెంట్ మెటెడ్ అవుట్ టు హర్, శాంతి డాష్ డిమాండెడ్ జస్టిస్. తను డిమాండ్ చేసింది జస్టిస్ కోసము, శాంతి డిమాండ్ చేసింది జస్టిస్ కోసము. విలాసవంతంగానా కాదు కదా, విలాసవంతంగా జస్టిస్ చేయలేదు, ఆతృతగా కూడా చేయలేదు, ఎక్స్పెన్సివ్ అండ్ ఇంప్రెసివ్ కూడా కాదు, ఆర్భాటంగా తను జస్టిస్ కోసము డిమాండ్ చేసింది అంటున్నారు. నెక్స్ట్, ద పోలీస్ స్ప్రేడ్ టియర్ గ్యాస్ డాష్ ద ప్రొటెస్టర్స్. పోలీసు వాళ్ళు టియర్ గ్యాస్ ఉంటుంది కదా, అది వేసిండ్రు అంటున్నారు. ఎలా? ఇండైరెక్ట్లీ అంటే డైరెక్ట్ కాకుండా ఇండైరెక్ట్లీ, ఇంటెన్సివ్లీ అంటే కావలసుకొని వేయడం ఇంటెన్సివ్లీ అంటారు. ఇండిఫరెంట్లీ అంటే ఎవరికి భేదాభావాలు చూడకుండా అందరికీ సేమ్ అన్నారు. ఇండిఫరెంట్లీ అందరికి వేసిండ్రు, కొందరికి వేయడము కొందరికి వేయకపోవడం అలా కాదు, అందరికి వేసిర్రు అనేసి. ఇండిస్క్రిమినేట్లీ అంటే వీళ్ళు నా వాళ్ళు వీళ్ళు ఈ క్యాస్ట్, వాళ్ళు ఆ రిలీజన్ అలాంటిది ఏం లేకుండా ఇండిస్క్రిమినేట్లీ అంటే ఎవరిపైన భేదాభావాలు లేకుండా అందరినీ సమానంగా చూస్తూ అందరిపైన వేసిండ్రు అన్నది ఇది రైట్ ఆన్సర్ వస్తుంది. ఎందుకంటే పోలీసు గ్యాస్ ప్రయోగం చేసేటప్పుడు ప్రొటెస్టర్స్ పైన వీళ్ళు మా క్యాస్ట్, వీళ్ళు మా రిలీజన్ అలా చూడరు, వాళ్ళు జనరల్గా ఇండిస్క్రిమినేట్లీ అందరిపైన చేస్తారు. ఏదైనా ట్రీట్మెంట్ ఇవ్వాలి అంటే అందరిపైన ఇస్తారు. సో చూడండి, ద పోలీస్ స్ప్రేడ్ టియర్ గ్యాస్ ఇండిస్క్రిమినేట్లీ ఆన్ ద ప్రొటెస్టర్స్, అందరిపైన వేసిండ్రు. రైట్. నెక్స్ట్, వీఆర్ హ్యాపీ టు డాష్ ద రిసిప్ట్ ఆఫ్ యువర్ ఆర్డర్ నంబర్ సో అండ్ సో డేట్ సో అండ్ సో. ఏదైనా రిసిప్ట్ మనం తీసుకున్నామంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, మనం ఒక బ్యాంక్కి వెళ్ళాము, ఒక చెక్ డిపాజిట్ చేసాము అనుకుందాము, లేదంటే క్యాష్ డిపాజిట్ చేసాము. క్యాష్ డిపాజిట్ చేసినప్పుడు ఏం చేస్తాం, మనం అక్నాలెడ్జ్మెంట్ తెచ్చుకుంటాము. అక్నాలెడ్జ్మెంట్ అంటే ఏంటిది, వాళ్ళు తీసుకున్నట్టుగా, మన క్యాష్ని వాళ్ళు తీసుకున్నట్టుగా ఒక గుర్తింపు కార్డ్ని మనకి ఇస్తారు. సో ఇక్కడ కూడా అదే జరుగుతుంది చూడండి. వీఆర్ హ్యాపీ టు డాష్ రిసిప్ట్ ఆఫ్ యువర్ ఆర్డర్ నెంబర్ సో అండ్ సో డేటెడ్ సో అండ్ సో. అంటే మేము తీసుకున్నామని వాళ్ళు చెప్తున్నారు. అయితే అప్పుడు ఏమంటారు, అడ్మిట్ అంటామా? కాదు, అడ్మిట్ అనము. మన బ్యాంక్లో వాళ్ళు అడ్మిట్ చేసుకుని అంటామా? కాదు. యాక్సెప్ట్ అంటామా? అది కూడా అన్నాము.
అక్నాలెడ్జ్ అంటాం, వాళ్ళు అక్నాలెడ్జ్ చేసిర్రు అంటాము. అంటే మనం ఇచ్చిన కంప్లైంట్ కావచ్చు, రిక్వెస్ట్ కావచ్చు, వాళ్ళు అక్నాలెడ్జ్మెంట్ అనేసి ఇంకొక చిన్న రిసిప్ట్ మనకి ఇస్తారు. అంటే దాని మీనింగ్ ఏంటి అంటే వాళ్ళు మన కంప్లైంట్ని కానీ రిక్వెస్ట్ని కానీ వాళ్ళు యాక్సెప్ట్ చేసిరని కాదు, వాళ్ళు తీసుకున్నారని, వాళ్ళు గుర్తించిర్రు అని దాని మీనింగ్. రెస్పాండ్ అవ్వడం అంటే ఏంటి, మనం ఆల్రెడీ ఒక కంప్లైంట్ ఇచ్చాము, దానికి రిప్లైగా ఇచ్చేదాన్ని రెస్పాండ్ అంటారు. సో ఇది కూడా కాదు. మనకి ఇక్కడ కంప్లైంట్ కానీ రిసిప్ట్ కోసం కానీ మాట్లాడినప్పుడు అక్నాలెడ్జ్మెంట్ అని అంటాం మనం. నెక్స్ట్, ఆల్ జాబ్స్ ఆర్ రెస్పెక్టబుల్ డాష్ ఆఫ్ దేర్ నేచర్. ఏ జాబ్ అయినా ఎవరి స్తోమత తగ్గట్టుగా వాళ్ళు జాబ్ చేస్తారు. సో అందరికీ మనము ఆల్ జాబ్స్ ఆర్ రెస్పెక్ట్ ఇవ్వాలి. ఏం డాష్ ఆఫ్ దేర్ నేచర్, ఆ నేచర్కి ఏదైనా నేచర్ ఉండని, ఆ ఏ నేచర్ ఉన్నా కూడా మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. సో దానికి చూడండి ఏం ఉండొచ్చు ఇక్కడ, బ్లాంక్. ఇర్రిలవెంట్ అంటే రిలవెంట్ లేనిది. నేను ఒకటి మాట్లాడుతున్నా, మీరు ఇంకేదో మాట్లాడుతున్నారు, అదే ఇర్రిలవెంట్ ఆఫ్ దేర్ నేచరా కాదు. ఇమ్మెటీరియల్ అంటే అసలు పనికిరాంది అంటారు చూడండి, దట్ ఈజ్ ఇమ్మెటీరియల్. అంటే అది చాలా చిన్నది, దాన్ని చూడాల్సిన అవసరం లేదు అంటారు, అలా కూడా కాదు, జాబ్స్కి అలా అన్నాము. ఇర్రెస్పాన్సిబుల్ అంటే రెస్పాన్సిబిలిటీ లేదు, బాధ్యత లేదు అన్నదాన్ని. నెక్స్ట్, ఇర్రెస్పెక్టివ్ అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ పొజిషన్, అంటే మీరు ఏ పొజిషన్లోనే ఉండండి, మీరు మేనేజర్ పొజిషన్లో ఉండని, ఎండి పొజిషన్లో ఉండని, ప్యూన్ పొజిషన్లో ఉండని, మీ జాబ్కి మీకు రెస్పెక్ట్ ఇవ్వాలి అన్నది. ఆల్ జాబ్స్ ఆర్ రెస్పెక్టబుల్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ నేచర్. వాళ్ళు ఏ పొజిషన్లో ఉండని, వాళ్ళ ఏ జాబ్ అన్నా కానీ ఆ నేచర్ ఏదన్నా ఉండని మనం రెస్పెక్ట్ ఇవ్వాలి అని దాని మీనింగ్. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ జాబ్స్ ఆర్ నేచర్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ నేచర్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం ఇంతే చూసాము. ఒకవేళ మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.